మా కేఆర్ కథల ఖజానాకి స్వాగతం అండి. ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు అమ్మ షాపింగ్. రేవతి, తొందరగా రా, లేట్ అవుతుంది అన్నాడు వెంకట్ తన భార్యతో. తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా, మేమిద్దరం పండగ వస్తుంది కదా, షాపింగ్కి వెళ్తున్నాం, నీకేమైనా కావాలా చెప్పు, తీసుకొస్తాను అన్నాడు. నాకేం వద్దు నాయనా అంది తల్లి. అదేంటమ్మా, ఎప్పుడు ఏది అడగవు, చెప్పు, ఏం కావాలో తీసుకొస్తాను. వద్దు బాబు, అన్నీ ఉన్నాయి. అలా అంటే ఎలా అమ్మా, పండగ వస్తుంది, నీకేదైనా కావాలి అనిపిస్తుంది కదా, చెప్పు, మొహమాటం ఎందుకు, ఎప్పుడూ ఏది అడగవు అని బలవంతం పెట్టాడు కొడుకు. అలా కొడుకు అన్నిసార్లు అడగడంతో ఆ తల్లి, సరే నాన్న, ఆగు, ఇప్పుడే వస్తాను అని రూమ్లోకి వెళ్ళి ఒక పేపర్ పెన్ను తీసుకుని ఆ పేపర్పై తనకు కావాల్సిన సామాన్ల లిస్టు రాసుకుని తెచ్చి కొడుక్కి ఇచ్చింది. సరే అమ్మా, మేము త్వరగానే వస్తాము, నువ్వు టీవీ చూస్తూ కూర్చో అని చెప్పి కొడుకు కోడలు షాపింగ్ బయలుదేరారు. కారులో వాళ్ళు అలా బయలుదేరాక వెంకట్ అన్నాడు, చూసావా మా అమ్మను, ఏం కావాలో చెప్పు అని ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు, కానీ నేను చాలాసార్లు అడగడంతో ఈ లిస్టు రాసిచ్చింది. దీన్ని బట్టి నీకు అర్థమైందా, ఏ మనిషికైనా కేవలం తిండి బట్టలే కాదు, ఇంకా ఎన్నో అవసరాలు కూడా ఉంటాయి. మనకు తిండి బట్టలే కాక ఇంకా ఎన్నో అవసరమైన వస్తువులు ఎలాగైతే అవసరపడతాయో అలాగే వృద్ధులకు కూడా అవసరాలు ఉంటాయి. అవి ఏమిటో తెలుసుకోవడం మన కనీస బాధ్యత అన్నాడు. సర్లేండి, తీసుకొచ్చారు కదా లిస్టు, ఏదో మొహమాటానికి ఏం కావాలో అని అడిగితే మాత్రం నోటితో చెప్తే సరిపోయేదానికి ఇంత పెద్ద లిస్టు రాసిచ్చిందంటే ఏదో చాలానే వస్తువులు రాసిచ్చింది మీ అమ్మగారు మీకు అని భార్య అంది. అలా గొణుగుతున్న భార్యను సీరియస్గా వెంకట్ చూడడంతో ఆమె సైలెంట్గా అయిపోయింది. షాపింగ్ మాల్కి వెళ్ళి కావలసిన వస్తువులన్నీ తీసుకున్నారు. అలా అక్కడే వాళ్ళకి 4 గంటలు గడిచిపోయింది. తర్వాత, పద ఇప్పుడు అమ్మ రాసిచ్చినవి తీసుకుందాం అన్నాడు. అమ్మో, నాకు అసలు ఓపిక లేదు, ఇప్పటికే చాలా అలసిపోయాను, ఆ వస్తువులేంటో మీరే తీసుకురండి, నేను ఇక్కడ కూర్చుంటాను అంది రేవతి. సర్లే, ఆ లిస్టు నీ దగ్గరే ఉంది కదా బ్యాగ్లో, ఇలా ఇవ్వు అన్నాడు. ఇదిగో తీసుకోండి లిస్టు, ఇంత పెద్దదిగా ఉంది, ఏమేమి రాసిందో, శ్రవణకుమారుడిలాగా వెళ్ళి తీసుకుని రండి అంది భార్య. తన తల్లి ఆ లిస్టులో ఏం రాసిందో ఆ వస్తువులు తీసుకోవాలి అని ఆ లిస్టు ఓపెన్ చేసి చూశాడు వెంకట్. అది చదివి అతని మతిపోయినట్టు అయింది. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, కళ్ళల్లో నుండి నీళ్లు తిరుగుతున్నాయి. అది చూసి భార్య కంగారు పడింది. ఏమైంది, ఆ లిస్టులో ఏం వస్తువులు రాసింది, మీరు అంతలా బాధపడిపోతున్నారు అంది భార్య. అలా అంటూ వెంకట్ చేతిలో నుండి ఆ లెటర్ తీసుకుని చూసింది. నాన్న, నాకు ఈ పండక్కి కాదు, ఏ పండక్కి ఏమీ వద్దు, కానీ నువ్వు వినడం లేదు కనుక ఏదైనా షాప్లో నా కోసం నువ్వు కేటాయించడానికి ఖాళీ సమయం దొరుకుతుందేమో కొనుక్కుని తీసుకురా. ఎందుకంటే నేను ఇప్పుడు వృద్ధాప్యంలో పడిపోయాను. ఇప్పుడు నాకు చీకటి అంటే భయం వేస్తోంది, ఒంటరిగా ఉండాలంటే భయపడుతున్నాను. నాకు వయోభారంతో, అనారోగ్య సమస్యలతో ఒంటరినే భయపడుతున్నాను. అందుకే నేను ఎప్పటి వరకైతే బ్రతుకుంటానో అప్పటి వరకు కొంత సమయం అయినా ఖాళీ సమయాన్ని వీలు చేసుకుని అప్పుడప్పుడు నాతో ప్రేమగా మాట్లాడు, అప్పుడు నా ఒంటరితనం దూరం అయిపోతుంది. నీ భార్య పిల్లలతో నువ్వు మాట్లాడుతున్న తీరుని నాతో ఒక 5 నిమిషాలు కేటాయిస్తే చాలు, ఆ ఒంటరితనాన్ని నేను ఈ వృద్ధాప్యంలో చాలా సంతోషంగా గడపగలను. ఎన్ని రోజులైంది నువ్వు నా దగ్గరగా కూర్చుని, అప్పుడప్పుడు ఒక్కసారైనా నాకు దగ్గరగా వచ్చి నా పక్కనే కూర్చుని ప్రేమగా 2 మాటలు మాట్లాడావంటే ఈ చీకటి జీవితంలో వెలుగు నింపినవాడివి అవుతావు. అప్పుడు నేను నవ్వుతూ చనిపోతాను. ఎవరికి తెలుసు, నేను వచ్చే పండగ వరకు జీవిస్తానో లేదో అని. అది చదివి భార్యాభర్తలిద్దరూ ఏడుపును ఆపుకోలేకపోయారు. మన తల్లిదండ్రులకు మన ఆస్తులు డబ్బులు కంటే ఎక్కువగా మన ప్రేమాభిమానాలు, మనం వారితో కేటాయించే కాస్త సమయం, వారికి గౌరవం కావాలి, అంతే. అందుకే కాస్త సమయాన్ని మీరు వారితో కేటాయిస్తే వారు ఉన్న ఈ వృద్ధాప్యంలో వారికి జీవితం భారంగా అనిపించదు. అదండి కథ. తల్లిదండ్రులకి వారి వృద్ధాప్యంలో కావాల్సింది పిల్లల ప్రేమ, ఆదరాభిమానాలు, ఒకంత గౌరవం, అంతేనండి. కానీ ఇది ఎంతమంది తెలుసుకుంటున్నారు? మరి రేపు మరొక కథతో కలుద్దామా?